నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పాస్టర్ ప్రవీణ్ పగడాల 8 రోజులుగా మీడియా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరిది. అసలేం జరిగిందో ఎవరికీ తెలియదు. పోలీసులు అధికారికంగా ఇంకా ఏమీ చెప్పలేదు. ఆయనది ప్రమాదం అని, హత్య అని భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. రోజుకో వీడియో బయటకు వస్తోంది. ప్రవీణ్ ఎల్బీ నగర్లోనే మద్యం కొన్నట్లు సీసీ ఫుటేజ్ బయటకు రావడం, అలాగే 2 టోల్ ప్లాజాల దగ్గర సెల్ఫ్ యాక్సిడెంట్స్కు గురి అయినట్లుగా వీడియోస్ వెలుగు చూశాయి. విజయవాడలోనూ సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని 3 గంటల పాటు రెస్ట్ తీసుకున్నారని నిర్ధారణ అయింది. ప్రవీణ్ కేసు ఛేదించేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తూ విశ్లేషిస్తున్నారు. పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగా త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇంతకీ పాస్టర్ ప్రవీణ్ లాస్ట్ జర్నీలో అసలు ఏం జరిగింది? ఈ అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి మైనారిటీ స్టేట్ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే పాస్టర్ వెంపటి శామ్యుల్ రాజు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే కాసేపట్లో టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. సార్, పాస్టర్ గారు, శామ్యుల్ గారు, సార్ ఇప్పటికీ దాదాపుగా 8 రోజులు దాటింది. మార్చి 24 ఆయన సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరారు. సో ఆ తర్వాత రోజు తెల్లవారుజామున ఆయన మృతదేహాన్ని రాజమండ్రి సమీపంలో కనుగొనడం జరిగింది. బుల్లెట్ యాక్సిడెంట్ అని చెప్పేసి మొదట్లో అనుకున్నారు. లేదు, తర్వాత పోలీసులే దాన్ని అనుమానాస్పద మృతిగా మార్చారు. ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఈరోజే లేటెస్ట్గా ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్టు, దాంట్లో కూడా పూర్తి అంశాలు లేవని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి, అలాగే పూర్తి స్థాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాలని చెప్పేసి అది మొత్తం వచ్చిన తర్వాతనే ఒక నిర్ధారణకు వస్తామని పోలీసులు చెప్తున్నారు. సో దట్ ఈస్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ఈ లోపలనే క్రిస్టియన్ సింపథైజర్స్ అవ్వచ్చు, అలాగే కొంతమంది పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నవాళ్ళు లేదు ఇది హత్య అని చెప్పేసి చెప్తున్నారు. పోలీసులు కూడా ఇదేమి యాక్సిడెంట్ అని చెప్పేసి ఇప్పటికీ ఏమీ నిర్ధారణ చేయలే. కాకపోతే బయటకు వస్తున్నటువంటి వీడియోస్, ఆ రోజు ఆయన మొత్తం జర్నీ టోటల్గా మధ్యాహ్నం 11 గంటలకు ఆయన సికింద్రాబాద్లో బయలుదేరారట. అక్కడి నుంచి విజయవాడ మీదుగా ఆ రోజు ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో ఆయన ఉన్నారని చెప్పేసి రకరకాల వీడియోస్ బయటకు వస్తున్నాయి. బట్ దాని మీద కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీ వర్షన్ ఏంటి? మీరేమని నమ్ముతున్నారు? నమ్మడం అంటే ఏముందండి, అంటే ఇప్పుడు వాస్తవంగా అయితే జరిగిన విషయాలు బట్టి మనం తన జర్నీలో మనం చూస్తే ఆయన ఒక మంచి అంతర్జాతీయ స్వార్థికుడు, దేవుని సేవ చేసే వ్యక్తి. 10-15 సంవత్సరాల నుంచి కూడా అతను పరిచయలో ఉంటున్నాడు, చేస్తున్నాడు. ఆరోపణలు వచ్చే కనీసం ఒకవేళ తాగుడుపోతాడో అయి ఉంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడే అంత ఓవర్గా తాగడం, ఆయన డ్రైవింగ్ చేయడము అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అలాంటి అలవాట్లు ఉంటే ఎప్పుడైనా ఒకసారి తన జీవితంలోనైనా ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఎప్పుడో ఒకసారి బయటపడాలి. అతను తాగుతాడనే ఉద్దేశం, తాగుతాడనే విధానాన్ని బట్టి అంత అంతర్జాతీయంగా వాడబడే వ్యక్తి మందు తాగినాడు, 4 బాటలు తీసుకొని ఆ విధంగా జర్నీ చేస్తా తాగడం అంటే అది కరెక్ట్ కాదు, అది పాయింట్ కాదు. సో మీరు అది యాక్సిడెంట్ అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? అంటే ఆయన దారిలో 2 చోట్ల జగ్గైపేట ఏరియాలో, అలాగే విజయవాడ చేరుకోకముందే కేసరా టోల్ ప్లాజా దగ్గర 2 సార్లు బండి స్కిడ్ అయ్యి సెల్ఫ్ యాక్సిడెంట్స్ జరిగినాయి, అంటే కొట్టుకుపోవటాలు ఇట్లాంటి. అలాగే గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఆయన పెట్రోల్ కొట్టి ఇచ్చుకుంటున్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. ఆ తర్వాత రామవరపాడు దగ్గర ఆయన మరోసారి బండి స్కిడ్ అయినప్పుడు అక్కడ పోలీసు అధికారి అంటే ఎస్ఐ ఆయనకి సపరీలు చేసినట్లు అక్కడ ఉన్నటువంటి పార్కులోనే 3 గంటల పాటు ఆయన రెస్ట్ తీసుకొని 5 నుంచి 8:30 వరకు అక్కడే ఉండి 3.5 గంటల తర్వాత బయలుదేరారని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత ఏలూరులో కూడా ఆయన మళ్ళీ లిక్కర్ కొన్నారని చెప్పేసి చెప్తున్నారు.
బట్ వాటన్నిటికీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఆ, ఆ, ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత మీరు అది యాక్సిడెంట్గానే మీరు భావిస్తున్నారా? భావించడం అంటే ఇప్పుడు ఇంకా పోస్ట్ మార్టం మన రిపోర్ట్లు ఏమి రాలేదు. సరే, అతను ఒకవేళ మందు అతనే తాగి ఉంటే, తాగి అన్ని గంటల సేపు అక్కడ కూర్చున్నాడు, డ్రైవింగ్ చేయలేనటువంటి వ్యక్తి, మత్తులో ఉన్నటువంటి వ్యక్తి, కనీసం తనకు మంచిగా సన్నిహితంగా ఉండే వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ చేయాలి కదా. నేను ఇలా పొరపాటున తాగాను, మరి నా పరిస్థితి బాగలేదు, నేను మత్తులో ఉన్నాను, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. తనకై తాను ఇంత ఇప్పుడు మామూలుగా మనం అనుకుంటే ఒక ఒక హోదాలో ఉన్న వ్యక్తి కనీసం కూరగాయల షాపు దగ్గరికి వెళ్ళి కూరగాయలు తీసుకోవాలన్నా కూడా అతను మొహమాటంగా ఆలోచిస్తాడు. నేను వెళ్ళి తెచ్చుకునేది ఏంది, నా పని వాళ్ళని పంపించి నేను తెచ్చుకుంటాను, నేను బావడం ఎందుకు అని. ఇప్పుడు అంత తాగాలనిపించినోడు ఒకవేళ అతనికి తాగే ఉద్దేశం ఉంటే లాడ్జికి వెళ్తాడేమో, రూమ్ తీసుకొని వచ్చి పని వాళ్ళని పెట్టుకొని తాగొచ్చు. అలాంటిదేం లేదు. మరి కనీసం వాడు అంత మత్తులో ఉండి అక్కడ కూర్చొని 3 గంటల సేపు కూర్చోండి, హెల్మెట్ తీయలే, ఎండాకాలము, తల చెమట పోస్తుంది, మూతికి మాస్క్ పెట్టుకున్నాడు. కనీసం 10 నిమిషాలు మనం టీ తాగినట్టుగా వెళ్ళినప్పుడైనా సరే మూతి మాస్క్ తీసుకొని కాసేపు ప్రశాంతంగా హెల్మెట్ తీసేసి పక్కన పెట్టుకొని కొంచెం విశ్రాంతి తీసుకుంటాం. బండి మీద నుంచి దిగి ఫుట్పాత్ మీద కూర్చొని ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకొని 3 గంటల సేపు మాస్క్ పెట్టుకోవాల్సినటువంటి కర్మ ఏముంది, ఆడ ఏం లేదు కదా. అంటే ఒకవేళ ఆయన తానే దిగి ఒకవేళ ఆయన తాను పాస్టర్ అని చెప్పేసి తను ఉన్నటువంటి కండిషన్ బయటికి రివీల్ కాలేదని చెప్పేసి అట్లా ఏమన్నా పెట్టుకుని ఉండొచ్చు అంటారా తీయకుండా? ఇప్పుడు మామూలుగా మనం సరే ఎటు పరిస్థితులు అనుకున్నా కూడా ఏంటంటే ఇప్పుడు అదైనా కూర్చొని ఫోటో తీపించుకున్నాడు, మరి ఎవరు తీశారు ఫోటో? ఫోటో తీసిన వాళ్ళు ఎవరు బయటికి రావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ఫోటో తీపించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావు, సరే తాగావు, హెల్మెట్ పెట్టుకున్నావు, మాస్క్ పెట్టుకున్నావు, ఇంకా ఫోటో అవసరం లేదు కదా. సార్ బాజీ గారు, సార్ మొత్తం 8 రోజులుగా ఈ యొక్క ప్రహసనం చూస్తున్నాము. అది ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి కొంతమంది వ్యాఖ్యలు కూడా చేశారు. అలాగే కొంత పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కూడా కనపడుతుంది. సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి హర్ష కుమార్ గారు కానీ కొంతమంది మత పెద్దలు కానీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇది ఓకే, అది మర్డర్ ఏంటనేది ఇంకా తేలాల్సింది ఉంది, యాక్సిడెంట్ అనేది. ఈ లోపలనే రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడం, చివరికి ఆఖరికి కొంతమంది సోషల్ మీడియా వేదికకి రకమైనటువంటి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ చేస్తున్న వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు పెడుతున్నారు, నోటీసులు ఇస్తున్నారు. అలాగే హర్ష కుమార్ గారు లేదంటే కనుక కొంతమంది సీనియర్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మర్డర్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు అని మీరు అంటున్నారు కదా, మరి తీసుకొచ్చి ఆధారాలు చూపించమంటే ఇప్పటికి 2 సార్లు నోటీసులు ఇస్తే ఇప్పుడు 2 సార్లు కూడా ఆయన వెళ్ళి ఎటువంటి ఆధారాలు సమర్పించినటువంటి పరిస్థితి. సో దీన్ని ఒక రకమైనటువంటి రాజకీయంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన ఏమన్నా కుట్రగానే ఏమన్నా కనబడుతుందా రాజు గారు? అలాగే ఓవరాల్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క మృతి వెనక ఉన్నటువంటి పరిస్థితి ఏదై ఉంటుంది? యాక్సిడెంట్ అయ్యి ఉండే అవకాశం ఉందా, లేదంటే కనుక కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లు అదేమన్నా హత్య అని చెప్పేసి ఏమన్నా భావించాలా? ముందుగా సురేష్ గారు, మీకు మన 24/7 వీక్షకులకి, ప్యానెల్లోని పెద్దలందరికీ కూడా శుభ సాయంకాలం, నమస్కారం. ప్రవీణ్ గారి హత్య చాలా దురదృష్టకరం. హత్య లేకపోతే అది చావు, మృతి ఆయన దురదృష్టకరం. మరి ముందుగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేను కోరుకుంటూ, మరి ఏదైతే ఆయన మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రిస్టియన్ సంఘాలు కానివ్వండి, పాస్టర్స్ అసోసియేషన్ కానివ్వండి, సంయమనం పాటించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆ మిస్టరీ ఏంటో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన కనపడుతున్న ఆధారాలు కేసరా టోల్ గేట్ దగ్గర ఆయన మరి ఏదైతే సీసీ కెమెరాల ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఆయన మర్డర్ అయ్యారు, ఆయన ఎవరో చంపారు అనే అన్నీ కూడా ఊహాజనితమైన మాటలు. ఎవరు చూడలేదు, సాక్ష్యాలు ఎవరు లేరు, ఆధారాలు లేవు. ఏదో ఆయన అంతకుముందు మరి
మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని ఆ దిశగా అనుమానాల్ని తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఫ్లోలో మాట్లాడారు, తర్వాత క్షమాపణలు చెప్పారు. దాని గురించి ఆయన అవతల ఆ మత సంఘాల వాళ్ళు కూడా వదిలేశారు. దాని గురించి పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. దాని వాళ్ళు మర్డర్ చేసేంత సీరియస్ ఇష్యూ కాదు అది. దీని వెనకాల ఏమున్నాయి కారణాలు? ఇంకా ఏమైనా శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఆయనకి ఎవరైనా శత్రుత్వం ఉందా? విభేదాలు ఉన్నాయా? లేకపోతే మద్యం సేవించే యాక్సిడెంట్కి గురయ్యాడా? కారణం ఏంటంటే అక్కడ కీసర టోల్ గేట్ దగ్గర ఆ టర్నింగ్ లో మలుపుల్లో ఆయన స్కిడ్ అయి పడిపోవటం, దెబ్బలు తగలటం, టోల్ గేట్ సిబ్బంది ఆయనకి ఇదే ఫస్ట్ ఎయిడ్ చర్యలు తీసుకోవటం, కొంచెం ఆగి వెళ్ళమని రిక్వెస్ట్ చేసినా ఆగకుండా అతను వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా మరి మీడియాలో వచ్చింది. ఏదైతే ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో కూడా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఏంటంటే ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఆ నోటీసులు కూడా అనవసరమైన రాద్ధాంతం చేయటం, మత వైషమ్యాన్ని రెచ్చగొట్టడం, అతని మీద మర్డర్ అయిపోయాడని, ఎవరో మర్డర్ చేశారని మరి నిరసనలో వ్యక్తం చేయడం, ఇదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజాలు నిర్ధారణ జరగందే ఏది మనం ఊహించలేం. నిజాల నిర్ధారణ అయిన తర్వాత ఒకవేళ మర్డర్ అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలుద్ది. పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లో అతను మర్డర్ గురయ్యాడా, లేదా మద్యం సేవించి యాక్సిడెంట్ కి చనిపోయాడా? మర్డర్ గురైతే స్పష్టంగా దెబ్బలు ఉంటాయి, కత్తిపోట్లో లేకపోతే ఇంకోటో దెబ్బలో ఏదో ఒకటి కనపడతాయి. ఎందుకు మరణం ఎలా సంభవించిందని డాక్టర్స్ నిర్ధారిస్తారు. పోలీసుల దర్యాప్తులో డెఫినెట్ గా తేలుతుంది. ఇంతకంటే ఘోరమైన మిస్టరీ కేసుల్ని ఛేదించారు పోలీసులు. ఇది పెద్ద ఇష్యూ కాదు. టైం టేకింగ్, కొంత సమయం పాటించాలి. దీని నిజాలు బయటకు రావాలి. నిజా నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే దాని మీద ఎవరైనా కానీ నిర్ణయాలు తీసుకోవాలి, మాట్లాడాలి తప్ప దీని అనవసరంగా మరి రెండు కులాల మధ్య ఒక డిస్ప్యూట్ లాగా క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పోలీసులు తీసుకుంటున్న చర్యలు సహేతుకమైనవి నేను అనుకుంటున్నాను. ఎవరైతే వీటిని ఉసిగొలుపుతున్నారో, సోషల్ మీడియాలో రెచ్చగొడుతున్నారు, వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్. ఎందుకంటే ముందస్తుగా సమాజంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే చర్యలు ఎవరు చేసినా తప్పే. అది చట్టపరమైన చర్యలకి, శిక్షార్హులకి గురవుతారు వాళ్ళు, తప్పకుండా అర్హులు వాళ్ళు శిక్షకి. కాబట్టి ఏంటంటే ముందు నిజా నిర్ధారణ అవ్వాలి, పోలీసుల దర్యాప్తు రావాలి, ఫోరెన్సిక్ రిపోర్టు అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్టు రావాలి. మరి ఆయనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా విచారణలో వస్తుంది. ఆయనకు శత్రువులు ఎవరు ఉన్నారా? ఆయనకి మద్యం సేవించే అలవాటు ఏమైనా ఉందా? అసలు లేకపోతే ఏదైనా డిప్రెషన్ గురయ్యారా? ఎవరు చెప్పలేరు. ఇప్పుడు పాస్టర్ గారు ఇందాక మాట్లాడుతూ అంటున్నారు అతనికి తాగుడు అలవాట్లేదు, లేకపోతే ఏమి ఆయన ఫోటోలు దిగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఊహాజనితమైన మాటలు, మనం ఎవరు చూడం కదా. వ్యక్తిగత అంశాలు తాగటం అనేది ఏమో, ఆయన ఏ డిప్రెషన్ లో ఉన్నాడో, ఏ బాధల్లో ఉన్నాడో, ఏ టెన్షన్ లో ఉన్నాడో చెప్పలేం. వ్యక్తిగత అంశాలు మనకు తెలియవు. కాబట్టి ఏంటంటే అది పోలీసులు మాత్రమే దర్యాప్తు చేయాల్సిన అంశాలు. పోలీసులు త్వరగా దర్యాప్తు చేయాలి, నిజాలు తేల్చాలి. ఏదైతే సమాజంలో ఇప్పుడు ఇది ఇంకా పెచ్చరలేకుండా, ఈ విద్వేషాలు పెరగకుండా పోలీసు యంత్రాంగం సత్వరమే దీని మీద ఒక నిర్ణయాన్ని చెప్పాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, మీ వర్షన్ ఏంటి సార్? ఇప్పుడు పోలీసులు ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం జరగలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా పూర్తి స్థాయి నివేదిక రాలేదు, అలాగే FSL రిపోర్ట్ రావాల్సింది ఉంది, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు అది రాలేదు. రాకముందే ఈ ప్రాథమికంగా కనబడుతున్నటువంటి ఆధారాలను బట్టి అది యాక్సిడెంట్ అని చెప్పేసి, లేదు ఆయన చంపేశారని చెప్పేసి, ఈ రకంగా సమాజంలో ఒక విద్వేషపూరితమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మీరు వైసీపీ పార్టీ తరఫున మీరు ఏ విధంగా చూస్తారు? ఓవరాల్గా మీ వ్యూ ఏంటి ప్రవీణ్ పగడాల మృతి వెనుక ఉన్నటువంటి మిస్టరీ? ముందుగా సిటీ 24/7 యాజమాన్యానికి, ప్రవీణ్ గారికి, అదేవిధంగా పార్టిసిపెంట్స్కి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఈరోజు ప్రవీణ్ మృతి మనం అందరం కూడా బాధపడాలి. ఎందుకంటే మనం ఒక సెక్యులర్ సమాజంలో ఉన్నాం. అన్ని మతాలకి, అన్ని కులాలకి
అన్ని భాషల వారికి, అన్ని ప్రాంతాల వారికి సమాన హక్కులు కలిగి ఉండేటువంటి భారతదేశం ఇది. ప్రతి మతాన్ని, ప్రతి కులస్తుని, ప్రతి ఒక్కరిని కూడా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత భారతదేశ పౌరుడిగా మన అందరి మీద ఉంది. ఇది ప్రవీణ్ గారి మృతి అనేది ఇది మర్డరా లేకుంటే హత్య అనేది ఇంకా తేల్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వాటిపైన ఇది మృతి, హత్య అని చెప్పడం కానీ, లేకుంటే ఇది సహజ మరణం, ఈ విధంగా యాక్సిడెంట్ అవడం అనేటువంటిది కానీ మనం ఇప్పుడు డిసైడ్ చేయలేం. సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వదంతులు రావడం, ఇటువంటి మత విద్వేషాలని రెచ్చగొట్టడం అన్నీ కూడా మన రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, ప్రజలందరికీ కూడా మంచిది కాదనేది నా ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క మిస్టరీని ఛేదించాల్సినటువంటి బాధ్యత మాత్రం పోలీసుల మీద ఉంది. 7 రోజులుగా ఆ మిస్టరీని ఛేదించకపోవడం అనేది పోలీసులు దీన్ని నైతిక బాధ్యత వహించాలా. తొందరగా ఏ విషయాన్ని బయటపెడితే ఈ యొక్క రూమర్స్ కి ఉన్నటువంటి ఈ మిస్టరీకి తొలగిపోయి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ యొక్క అవరోధాలన్నింటినీ కూడా మనం అధిగమించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే విధంగా లేట్గా మనం ఇదే విధంగా అణిచిపెట్టేసుకున్న పరిస్థితి వస్తే అందరూ ఒక్కో విధంగా మాట్లాడడం, అసలు వాస్తవిక పరిస్థితులన్నింటినీ కూడా కప్పివేయబడడానికి కొన్ని కారణాలు కనబడుతున్నాయి. ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నటువంటి క్రైస్తవ మతస్థులు కానీ, మత పెద్దలు కానీ చేస్తున్నటువంటి ఒక అపోహ సందేశాన్ని మనం అందరం కూడా సమన్వయం పాటిస్తూ, క్రైస్తవ మత పెద్దలందరూ కూడా, ఎందుకంటే మనం సెక్యులర్ దేశంలో ఉన్నాం, అన్ని మతాలు సమానమే, ప్రతి ఒక్కరూ కూడా సమన్వయం పాటిస్తూ నిజాలు తేలేంత వరకు కూడా మనం అందరం కూడా సమన్వయం పాటించి శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యతగా భారతదేశ పౌరుడిగా మనం అందరి మీద ఉన్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, మనందరి బాధ్యత. కానీ క్రైస్తవ మత పెద్దలు అనుమానించడానికి ఎవరు ఏదన్నా మర్డర్ చేశారా, ఆ మర్డర్ చేసిన వ్యక్తులకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఏదన్నా మన ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ సపోర్ట్ చేస్తుంది అనేదానికి కొన్ని చిన్న వాళ్ళు చేసేటువంటి ఈ కామెంట్లు ఈ యొక్క మత పెద్దలకు అందరికి కానీ, క్రైస్తవ మతాన్ని ఫాలో చేసే వాళ్ళకి కానీ, మన ప్రవీణ్ కుమార్ గారి అభిమానులకు కానీ కొంచెం అనుమానాలు వస్తున్నాయి. ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను సనాతన ధర్మం పాటిస్తున్నాను, నేను సనాతన ధర్మిని అనేటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు సో మసూదన్ రెడ్డి గారు, మీ సిగ్నల్ కాస్త వీక్ ఉన్నట్టుంది, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. శ్రీధర్ శర్మ గారు నమస్తే అండి. సార్, ఏంటి అసలు ఇన్నాళ్ళైనా కానీ వారం దాటిపోయింది, 8వ రోజు అయినా కూడా ఇప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్టు రాకపోవటాన్ని ఇదొక పోలీసుల యొక్క వైఫల్యంగా కొంతమంది చెప్తున్నారు. లేదు, ఇది కాస్త సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి పూర్తి స్థాయి నివేదికలన్నీ వచ్చిన తర్వాత ఒకేసారి దీని మీద ఒక నిర్ధారణకు రావాలని చెప్పేసి ఏమన్నా ప్రభుత్వ వ్యూహంగా చూడాలా? ఇప్పుడు ఆల్రెడీ మన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్యానెల్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, అసలు పాస్టర్ ప్రవీణ్ గారు ఎందుకు బుల్లెట్ నడుపుకుంటూ రాజమండ్రి వచ్చారనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సరే, కొంతమంది ఏమో వాళ్ళ అమ్మాయికి ఏదో సైట్ కు రిజిస్ట్రేషన్ కొన్నాడు, ఆ సైట్ రిజిస్ట్రేషన్ నిమిత్తం అక్కడికి రావటం జరిగింది అని చెప్పటం, అక్కడ కార్యక్రమాలు అక్కడ ఏదో బిల్డింగ్లు కట్టాలని చెప్పి దాని మీద ప్లాన్ మీద వచ్చారని కొంతమంది అట్లా చెప్తున్నారు. సరే, కొంతమంది ఆయనకు మరి అంత పెద్ద పాస్టర్, ఆయనకు వెహికల్స్ ఉన్నాయి, మరి కార్లు ఉన్నాయి, మరి వాటి మీద బుల్లెట్ మీద ఎందుకు వచ్చాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అని మీరు అడగటం జరిగింది. పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వాలి అంటే అనేక అనుమానాలు బయట వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ తూర్పుగోదావరి జిల్లా అస్మి గారు ప్రెస్ మీట్, ఎస్పీ అస్మి గారు ఆయన పేరు, ఆయన పెట్టడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, వాళ్ళ భార్య, ఆయన సతీమణి, ఆయన కూతురు, వాళ్ళిద్దరూ, సార్ మీరు నిజాన్ని బయటికి తీసి ఇవ్వండి సార్, మాకు ఎటువంటి అనుమానాలు దీని మీద
మాకైతే లేవు. ఆయనకి ఎవరు శత్రువులు లేరు. ఆయనకి ఓ మరి ఎందుకు ఇట్లా జరిగింది అనేది మాకు అనుమానంగా ఉంది. కాబట్టి మీరు మీరు కొంచెం లేట్ అయినా పర్లేదు, పూర్తి స్థాయిలో విచారణ చేసి మాకు తెలియజేయండి అని చెప్పి వాళ్ళు చాలా పాజిటివ్ గా మాస్టర్ ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులు పాజిటివ్ గా చెప్పడం జరిగింది. అంటే అంటే కుటుంబ సభ్యులు ఒక విధానంలో ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులకి మద్దతు ఇచ్చే ఈ మిగతా మరి సంఘాలు గాని లేకపోతే దీంట్లో చొరబడిన రాజకీయ పార్టీలు గాని ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే మీ అనుమానాలు నివృత్తి చేయగలిగేది ఈ భూమి మీద ఎవరు? ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏం చర్యలు తీసుకోవాలో ఆల్రెడీ చర్యలు తీసుకోవటం, హోమ్ మినిస్టర్ అనిత గారు మరి ఎమ్మటే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టించి దానికి సంబంధించిన అన్ని నివేదికలు వాటికి సంబంధించి అన్ని ఇచ్చేయటం ఇవన్నీ జరిగినాయి. ఈ క్రమంలో పాస్టర్ గారి మరణం మీద పోస్ట్ మార్టం రిపోర్టు ఆయన ఎన్నింటికి మరణించాడు, మద్యం సేవించి మరణించాడా లేదా, లేతే ఎలా దానికి ఆయన ఎవరన్నా కొడితే మరణించాడా, ఎవరన్నా చంపితే మరణించాడా? కొంతమంది యూట్యూబ్ లో వాటిల్లో చెప్తున్నారు ఇక్కడ గాయాలు ఉన్నాయి, అక్కడ గాయాలు ఉన్నాయి, అది ఇది మిగతా అంతా బాగానే ఉన్నాయి, కాళ్ళు చేతులు అంతా బాగానే ఉన్నాయి, ఒక తల వరకు ఇదైంది, అది ఇది అని చెప్తున్నారు. ఆయన మరి సీసీ కెమెరాలు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ 300 సీసీ కెమెరాలు మరి చూడటం జరిగింది. అటు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సీసీ కెమెరాలు, ఇటు ఆంధ్ర ప్రాంతంలో 300 సీసీ కెమెరాలు. వీటిల్లో ప్రవీణ్ గారు ఎక్కడెక్కడ ఏ టైమింగ్ కి పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ అంతా ఆయన కీసరా బ్రిడ్జి దగ్గర వచ్చినప్పుడు గానీ, లేకపోతే పెట్రోల్ బంక్ లోకి వెళ్ళినప్పుడు గానీ, వైన్ షాపుల్లోకి వెళ్ళినప్పుడు గానీ, ఇవన్నీ మొత్తం రికార్డెడ్ గా సీసీ కెమెరాలు ఫుటేజీలు ఇచ్చేయటం జరుగుతుంది. అయితే ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ రిపోర్టు కొంచెం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటారు దాన్ని. ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేది కొంచెం సమయం తీసుకుంటుంది. అంటే ఆ మట్టి కణాలు గాని ఆయన పడిపోయినప్పుడు, లేకపోతే అక్కడ బ్లడ్ ఉన్న రక్తపు అక్కడ ఆ మట్టిలో సేకరించిన రక్తపు నమూనాలు గాని, డిఎన్ఏ గాని మొత్తం మ్యాచింగ్ చేసి, ఆ మ్యాచింగ్ ద్వారా ఆ ఫోరెన్సిక్స్ రిపోర్ట్ వస్తుంది. ఇంకా అది ఫైనల్ అండి. అప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్టు, ఆ ఫోరెన్సిక్స్ రిపోర్టు మొత్తం కలిపి వాటిని ఎలా ఇచ్చేయాలనేది దానికి ఒక పోలీస్ టీం ఒకటి ఉంటుంది. దాంట్లో వాళ్ళందరూ కలిసి ఆ నిపుణులు దాని మీద ఒక రిపోర్టు, నాకు తెలిసి ఎస్పీ గారు 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించిన నివేదిక అందజేస్తామని చెప్పి ఈ రోజు కూడా ఎస్పీ గారు, ఆ జిల్లా ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇవ్వటం, రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వటం జరిగింది ఈ రోజు కూడా. అంటే దీన్ని మనం ఎలా చూడాలి అంటే, ఆయన మృతికి మనం సంతాపం తెలియజేసాం ఆల్రెడీ. ఆయన మృతికి దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా చర్యలు చేపట్టమని కూడా తెలియజేయడం జరిగింది. ఒక బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నేను ఆయన మృతికి సంతాపం తెలియజేసి మత ఘర్షణలకి తావు లేకుండా చేయాలి. మన లౌకిక ప్రజాస్వామ్యంలో మనం జీవిస్తున్నాం అన్నదమ్ముల్లాగా. అందులో ఇప్పుడు లెంట్ డేస్ నడుస్తున్నాయి, ఉపవాస దీక్షలు. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువుకి జరిగిన ఆ శిలువ ప్రక్రియ, దానికి సంబంధించిన మరి లెంట్ డేస్, ఉపవాస దీక్షలు 40 రోజుల పాటు వాళ్ళు ఉపవాస దీక్షలు ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉండే సమయం. ఆ సమయంలో ఆయనకి ఇలా ఒక పాస్టర్ గా, ఒక దైవ వాక్యం చెప్పే వ్యక్తిగా ఆయనకి ఇలా జరగటం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయనకి వ్యక్తిగత అలవాట్లు ఏమన్నా కానీ వ్యక్తిగత జీవితానికి బయట ఆధ్యాత్మిక చింతనకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇటు అర్చకులు, పురోహితులు గాని హిందువుల్లో, లేకపోతే పాస్టర్లు, ఫాదర్లు గాని క్రిస్టియన్లో, ఇమాంలు, మౌజోంలు గాని మసీదుల్లో, వీళ్ళందరూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనని నెలకొల్పటానికి వాళ్ళ జీవితం నిరంతరం పాటుపడుతూ ఉంటారు. ఆ పాటుపడే వ్యక్తికి ఇలా జరిగినప్పుడు మాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే నేను నా
వ్యక్తిగతంగా నేను కరోనా 1-2 కర్ఫ్యూ టైంలో నేను పురోహితులకి, అర్చకులకి, పాస్టర్లకి, ఫాదర్లకి, ఇమాములకి, మౌజాములకి నేను వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేశాను 120 రోజుల పాటు. అంటే నాది ఆ రకమైన మనస్తత్వం, ఒక బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా ఉన్నా. అయితే ఈ రోజున ఈ సంఘటన జరిగింది. దీన్ని నేను ఆల్రెడీ పత్రికా ముఖంగా కూడా పోలీసులు క్షుణ్ణంగా దీనిపైన విచారణ చేపట్టాలి. దీన్ని ఎక్కడైనా కానీ రాజకీయాల ప్రమేయం ఉందా అనేది కూడా చూడాలి అని చెప్పి నేను బహిరంగంగా మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఇందాక మన సోదరులు, వైసీపీ సోదరులు మధుసూదన్ రెడ్డి గారు చెప్తూ పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం, అసలు రాజకీయాలు ఉండకూడదండి ఇందులో, గుర్తుపెట్టుకోండి. అరే దాన్ని ఇప్పుడు సుధాకర్ మరణం మీద మరి మీరు మాట్లాడగలుగుతారా? మధుసూదన్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను, మాట్లాడగలిగే చెప్పే పరిస్థితి ఉందా? ఆయన ఒక మాస్క్ అడిగినందుకు మరి ఆయన్ని ఆ రకంగా ఒక పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయనంతటా ఆయన మరి చనిపోవటం, వాళ్ళ తల్లి కూడా మొన్న ఈ మధ్య మరి అనిత గారికి ఫోన్ చేస్తే అనిత గారు స్వయంగా వెళ్ళి హోమ్ మినిస్టర్ వాళ్ళ తల్లి గారి దగ్గర మరి మాట్లాడటం జరిగింది. అంటే మనం వ్యక్తుల చావుల్ని శవాల పైన పేలాలు ఏరుకోవటం అనేది ఉండకూడదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జరిగింది ఎలా అనేది, అది నిజంగా ఎవరైనా హత్య చేసినా, ఎవరైనా ఇందులో కొంతమంది కుట్రపూరితంగా వెళ్లి ఏదన్నా చేసినా గానీ దాన్ని పోలీసు క్షుణ్ణంగా బయటకు తీస్తుంది. ఇప్పుడు సుధాకర్ గారి మరణాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా బయటికి తీస్తారు. దాంట్లో మీరేమి ఈ కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం రాజకీయాలు చేయొద్దు దయచేసి. మధుసూదన్ రెడ్డి గారి మిత్రులకు కూడా నేను తెలియజేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం ఎత్తారంటే పవన్ కళ్యాణ్ గారి అది ఆయన వ్యక్తిగత రాజకీయ సంబంధించిన ఆయన జీవితం, ఆయన మాట్లాడే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఆయనకు హక్కు మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన సనాతన చావుకి కారణం ఉందని చెప్తారా మీరు? పూర్తిగా మాట్లాడిన తర్వాత మీకు అర్థమవుతుందండి. నేను ఏం చెప్పబోతున్నానో మీకు పూర్తిగా చెప్తే అర్థమవుతుంది. ఒక నిమిషం ఉంటుంది మీరు చెప్పేది, నేను పూర్తిగా చెప్పలేదు కదా. తప్పుడు ఇచ్చేయకండి. ఇప్పటికే మీకు 11 ఒక్క నిమిషం శ్రీధర్ శర్మ గారు ఇందాక మధుసూదన్ రెడ్డి గారు ఇంకా కంప్లీట్ చేయలేదు. మధుసూదన్ రెడ్డి గారు పూర్తిగా మాట్లాడలేదు. నేను అది ఒక్క నిమిషం శ్రీధర్ శర్మ గారు, పాయింట్ ఏంటంటే టెక్నికల్ గా మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ బ్యాండ్ విడ్త్ లో ఉంది, సిగ్నల్ ప్రాబ్లం ఉంది, సిగ్నల్ వీక్ ఉందని చెప్పేసి అక్కడికి టర్మినేట్ చేసాం, అంటే మళ్ళీ తీసుకుంటానని చెప్పేసి ఆయన పూర్తిగా చెప్పలేదు. కాబట్టి ఆయన జస్ట్ పేరు మెన్షన్ చేశారు, దాని గురించి ఆయన కంప్లీట్ చేస్తారు, అప్పుడు మీరు మళ్ళీ రెస్పాండ్ అవ్వచ్చు. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. సార్, ఇప్పుడు ప్రవీణ్ గారి మరణం అందరూ ప్రవర్తించుకునే విధంగా ఉండదు సార్. నిజంగా అది హత్య అయితే అందరం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రవర్తించుకోవాలి. ఎందుకంటే ఇది మనం సెక్యులర్, అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి మనం విలువిచ్చి అందరినీ మన సోదరులుగా చూడాల్సినటువంటి భారతదేశం మంది. ప్రపంచంలోనే ఒక మంచి ఔన్నతమైనటువంటి దేశం మంది. ప్రతి ఒక్క భాషను కానీ, ప్రతి ఒక్క మతాన్ని కానీ, ప్రతి ఒక్కరిని కూడా విలువ ఇచ్చి అందరినీ మనం ముందుకు తీసుకెళ్లేటువంటి భారతదేశం ఇది. అది హత్య లేకుండా ఉంటే నిజంగా అది యాక్సిడెంట్ అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. అంతవరకు కూడా ఉన్నటువంటి మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు కానీ, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివిస్టులు కానీ అందరూ కూడా సమన్వయం పాటించాలి. మనం చేసేటువంటి తప్పుడు ప్రచారం నిజంగా అది మర్డర్ అయినా కానీ పోలీసులు నిర్ధారణ చేస్తారు. నిజంగా మర్డర్ చేసి ఉంటే ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఏ కులస్తుడైనా కానీ, ఏ మతస్థుడైనా కానీ, అతన్ని ఏ విధంగా ఐపీసీ సెక్షన్ల ప్రకారం, భారత శిక్షా స్మృతుల సెక్షన్ల ప్రకారం మనం ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కానీ దాన్ని అపోజ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మీరు శాస్త్రి గారు నేను మధ్యలో ఆపేస్తే దాన్ని కంటిన్యూ చేస్తూ నేనేదో పవన్ కళ్యాణ్ ని బ్లేమ్ చేసినట్టు, లేకుంటే చంద్రబాబు నాయుడు బ్లేమ్ చేసినట్టు చెప్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చేసేటువంటి యాక్టివిస్టులు కానీ, ఈ యొక్క క్రైస్తవ పెద్దలు కానీ,
ఇప్పుడు ప్రభుత్వం పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డరే. ప్రవీణ్ యొక్క చెస్ట్ పైన ఒక కాలి ముద్ర ఉంది. అదేవిధంగా ముఖం పైన మాత్రమే దెబ్బలు ఉన్నాయి, ఇంకెక్కడ బాడీ మీద దెబ్బలు లేవు. మృతదేహం పైన బండి పడి ఉన్నది. బండికి ఎటువంటివి చిన్న దెబ్బలు కూడా బండికి తగలలేదు. ఇవన్నీ కూడా మాకు అనుమానం వస్తుంది. ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అనేటువంటి అనుమానం వస్తుంది అని చెప్పి మధుసూదన్ రెడ్డి గారు కూడా చెప్పారు. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మన డిప్యూటీ స్పీకర్ గారు ట్రిపుల్ ఆర్ గారు కూడా మీకు 3 లక్షల మంది ఉండే వాళ్ళకి 30,000 చర్చలు ఎందుకు? ప్రతి చర్చి యొక్క వాటిలో ఉన్నటువంటి అనుమానం, ప్రతి చర్చి నుంచి కూడా మనకు అప్రూవల్స్ ఉన్నాయా లేదా అని చెప్పి డిప్యూటీ సీఎం గారు అనడం. వీళ్ళిద్దరూ కూడా క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ప్రక్రియ చేయడం వల్ల హత్య చేసిన వాళ్ళని ఎక్కడ వీళ్ళు వెనకేసుకుని వచ్చి హత్య చేసిన వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారో అనేటువంటి అనుమానంతో వాళ్ళు అంటున్నారే కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ట్రిపుల్ ఆర్ గారు కానీ ఈ హత్య చేయించారు, వాళ్ళని వెంటేసుకుని వస్తున్నారు అని చెప్పని నేను కామెంట్ చేయట్లే. ఇది హత్య అని కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు హత్య అని చెప్పడానికి నా దగ్గర కూడా ఆధారాలు ఏమి లేవు. నోటీసులు ఇస్తారు మీ ద్వారా. నేను మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరేమంటున్నారు? ఒక్క నిమిషం ఆయన బండి అసలు చెక్కు చెదరలేదు అంటున్నారు కదా. ఆయన బండి చెక్కు చెదరలేదు అంటున్నారు కదా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆయన అసలు విజయవాడకు వచ్చే సరికే ఆయన బుల్లెట్ కి సంబంధించిన హెడ్ లైట్ ఊడిపోయి వేలాడుతోంది. అలాగే సేఫ్టీ రాడ్స్ కూడా వంగిపోయి ఉన్నాయని చెప్పేసి కేసర టోల్ ప్లాజా దగ్గర ఆయనకి ప్రాథమిక చికిత్స చేసినటువంటి స్టాఫ్ చెప్తున్నారు. ఆయనకి అబ్రేషన్స్ అంటే రోడ్డుకు సంబంధించిన గాయాలు, చేతులు కాళ్ళు కొట్టుకుపోయినట్టుగా కూడా మేము చూసామని చెప్పేసి కేసర టోల్ ప్లాజా దగ్గర ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు లేటెస్ట్గా కేసర కన్నా ముందే జగ్గైపేట దగ్గరే చిల్లకల్లు దగ్గర ఆయన ఒక లారీకి తప్పించబోయి ఆయన స్కిడ్ అయినటువంటి వీడియోస్ కూడా మనం చూస్తున్నాము ఇప్పుడు మన స్క్రీన్ మీద కూడా. సో ఆయన విజయవాడ వచ్చే ముందే 2 సార్లుగా కింద పడ్డారు, అంటే రోడ్ యాక్సిడెంటు, సెల్ఫ్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి క్లియర్గా. అలాగే పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చేతులతో సంజ్ఞలు చేస్తూ 8 లీటర్లు కొట్టాలని చెప్పేసి కూడా చెప్పారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఫోన్పే ఇవన్నీ. అయితే వీటికి ఇప్పటి వరకు కూడా పోలీసులు కన్ఫర్మ్ చేయాల, కానీ రోజుకొక వీడియో అయితే బయటకు వస్తుంది. ఎక్కడ ఆయన స్టార్ట్ అయినటువంటి హైదరాబాద్లో లిక్కర్ కొనటం దగ్గర నుంచి కోదాడలో లిక్కర్ కొన్నటువంటి వీడియో, అలాగే 2-3 చోట్ల పడిపోయినటువంటి వీడియోస్, దాదాపు పోలీసులు భారీ ఎత్తున 300 సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించి మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సమయంలో ఈ రకంగా ఇటువంటి ప్రచారాలను చేస్తున్న వారిని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత. ఎందుకంటే సార్, మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ఏ పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ప్రోత్సహించదు. ఖచ్చితంగా ఇటువంటి ఆరోపణలు రావడం, ఇది ఆత్మహత్య లేకుంటే హత్య లేకుంటే యాక్సిడెంట్ అని చెప్పి తెలియకుండా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి క్రైస్తవ మత పెద్దలని, క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళందరూ రెచ్చగొట్టడం అనేది దేశం యొక్క పరిస్థితులను దెబ్బతీయడమే, రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయడమే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సమన్వయం పాటించాల్సిన బాధ్యత ఈ యొక్క యాక్టివిస్టులకు కానీ ఈ మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దల మీద కూడా ఆధారపడి ఉంది. కానీ పోలీసులు 300 సీసీ కెమెరాలను ఫుటేజ్ని తీసుకున్న తర్వాత ఇటువంటివన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి తొందరగా ఇదిగో ఈ విధంగా అన్ని మీరు చెప్తున్నాం, మేము చెప్తున్నాం, సోషల్ మీడియాలో వస్తున్నాం ఇవన్నీ. కానీ పోలీసులు అధికారికంగా వీటిలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో ముందుకు చెప్తే ఈ యొక్క అనుమానాలన్నింటి కూడా నివృత్తి చేయాల్సిన అవసరం పోలీసుల మీద ఉంది కదా. ఎందుకు పోలీసులు నివృత్తి చేయలేకపోతున్నారు అనేది ఒక పెద్ద సస్పెక్షన్. వీటన్నిటికీ కూడా పోలీసులే బాధ్యత వహించాలి. ముందుగా ఎందుకు చెప్పలేకపోతున్నారు పోలీసులు? 300 సీసీ ఫుటేజీలు తీసుకున్నప్పుడు సోషల్ మీడియాలో అనాథరైజ్డ్ గా ఉన్నటువంటి వీడియోలు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులది. పోలీసులు తొందరగా ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నటువంటి రిపోర్ట్లని తెప్పించుకొని కూడా ఇది హత్య లేకుండా యాక్సిడెంట్ అనేది తేల్చాల్సిన బాధ్యత. యాక్సిడెంట్ అయితే ఏ విధంగా యాక్సిడెంట్ అయింది, ఎందుకు యాక్సిడెంట్ అయింది అనేటువంటి తేల్చాల్సిన బాధ్యత కూడా పోలీసులకి మీదనే ఉంది. వీటికన్నిటికీ కూడా పోలీసులే మనకు సమాధానం చెప్పాలి. పోలీసులు సమాధానం చెప్పలేదంటే అప్పుడు ప్రజలందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 300 సీసీ ఫుటేజీలు చేసినటువంటి పోలీసులు ఎందుకు వీటిని బయట పెట్టలేకపోతున్నారు?
బయట పెట్టకుండా ఉండడానికి ఏదైనా అధికార పార్టీ నుంచి కానీ వేరే ఎవరు ఇచ్చే పెద్దల దగ్గర నుంచి కానీ ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? ఆ ఒత్తిడికి కారణం ఏమిటి అనేది కూడా ప్రజలందరూ కూడా అనుమానిస్తున్నారు. మత పెద్దలందరూ కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి పోలీసులు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి మనకు. కానీ అంతవరకు మాత్రం ఎటువంటి అవాంఛనీయటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుడిగా మన అందరి మీద ఉన్నదని చెప్పి నా వాదన. సార్, వెంపటి శామ్యుల్ రాజు గారు, మీరు ఇందాక అంటున్నారు ఆయన విజయవాడలో రామర్పాడు రింగ్ దగ్గర మరోసారి స్కిడ్ అయి పడిపోయినప్పుడు అక్కడ దగ్గరలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ గారు ఆయన్ని లేపి కూర్చోబెట్టారు. అక్కడే కూర్చున్నటువంటి విజువల్ కనపడుతోంది. 5 గంటల తర్వాత, ఇది సాయంత్రం. అప్పటికే ఆయన చాలా అలసిపోయి ఉన్నారని చెప్పేసి, ఆయన బండి నడపడానికి సరైనటువంటి ఫిట్నెస్ లేదని గ్రహించానని చెప్పేసి, జనరల్గా ఎప్పుడైతే అటువంటి స్కిడ్ అయ్యి దగ్గరలో యాక్సిడెంట్ జరిగినప్పుడు బాధ్యతగా ఫోటోలు తీస్తారు. ఆ పోలీస్ అధికారిగా ఆయన ఫోటో తీశారని కూడా చెప్తున్నారు. అది అధికారికంగా ప్రకటించలేదు, బయటకు వస్తున్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా. అలాగే అక్కడ షాప్ అతను కూడా మాట్లాడటం జరిగింది మీడియాతో, అనేక మీడియా సంస్థలతో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పార్క్లోనే ఆయన ఒక 3 గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. 5 గంటల నుంచి దాదాపుగా సాయంత్రం 8:30 వరకు. అయినా కూడా అప్పటికి మీరు హెడ్లైట్ లేకుండా ఇలాగ వెళ్ళటం శ్రేయస్కరం కాదు, దీన్ని బాగు చేయించండి అన్నప్పుడు ఇక్కడ దగ్గరలో ఏమీ లేదు, మరి మీరు వెళ్ళకపోవడమే మంచిదన్నా కూడా ఆయన ఆగలేదు, వెళ్ళిపోయారని చెప్పేసి. అక్కడ ఎస్ఐ గారు చెప్పడమే కాదు, ఈవెన్ దానికి ముందు కేసర్ టోల్ ప్లాజా దగ్గర ఆయనకు ప్రాథమిక చికిత్స చేసినటువంటి స్టాఫ్ కూడా, అక్కడ టోల్ ప్లాజా దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి స్టాఫ్ కూడా, వారు కూడా అన్నారట, మీరు కాస్త రెస్ట్ తీసుకుని వెళ్ళండి, ఈ చిన్న గాయాలు అయినాయి కాబట్టి అని చెప్పేసి అన్నా కూడా ఆయన నవ్వుతూ పట్టించుకోకుండా వెళ్ళిపోయారని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ చూసిన తర్వాత కూడా ఎందుకని ఈ రకంగా అనుమానాలు రేకెత్తిస్తున్నారు, జనాల్లో ఒక రకమైన అన్రెస్ట్ తీసుకొస్తున్నారు? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సరే ఆ విధంగా అనుకున్నా కూడా అతను స్టార్ట్ అయిన దగ్గర నుంచి సీసీ ఫుటేజ్లలో అన్నిట్లో అతనే అనేదాన్ని పోలీసు వాళ్ళే ప్రూఫ్ చేయాలి. ఏంటంటే కొన్ని చోట్ల సీసీటీవీలో వేసుకున్న టీ షర్టు హ్యాండ్ దగ్గర గ్రిప్ ఉంది, అతను మరణించిన తర్వాత చనిపోయిన బాడీలో వేసుకున్నటువంటి టీ షర్ట్ కి చేతుల దగ్గర గ్రిప్ లేదు అని రకరకాలు వస్తున్నాయి. ఏంటంటే ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడిన ప్రకారం ఏంటంటే, ఆ పోలీసు వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ కి సంబంధించిందంటే ఈ రోజు ఒక కులాన్ని పక్కన పెట్టండి, మతాన్ని పక్కన పెట్టండి, రాజకీయాలను పక్కన పెట్టండి, మనకు అవసరం లేదు. ఏంటి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి తనకిష్టమైనటువంటి దేవుణ్ణి ఆరాధించుకోమని అది ఉంది. కాబట్టి ఎవరికి ఇష్టమైన వాళ్ళు చేసుకుంటూ దాంట్లో తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక సమస్య వచ్చిన తర్వాత మనం రాజకీయాన్ని తీసుకొని రావడం, ఒక సమస్య వచ్చిన తర్వాత మతాన్ని తీసుకొని రావడం అనేది మనకు అవసరం లేదు. మనిషిని మనిషిగా చూసి, ఒక మనిషి ప్రాణము అన్నిటికంటే విలువైనది ప్రాణం కాపాడుకోవడానికి కరోనా టైంలో కానీ అన్నగారు చెప్పినట్టు, అదే విధంగా ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా బలంగా వాళ్ళకున్న సొమ్ములు కానీ ఇల్లు కానీ అమ్ముకొని ప్రాణాన్ని కాపాడుకుంటారు. కాబట్టి కోల్పోయింది ఒక భారతీయుణ్ణి, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఎక్కడో అమెరికా వ్యక్తిని కాదు, పాకిస్తాన్ వ్యక్తి కాదు, ఒక భారతదేశంలో ఉన్న వ్యక్తి, క్రైస్తవుడు, స్వార్థను ప్రకటించే వ్యక్తి, దేశం కోసం క్షేమం కొరకు ప్రార్థించే వ్యక్తి. సరే, అతని మరణం ఎందుకు ఇలా జరిగింది, అసలు దేని ద్వారా జరిగింది అన్నట్టు ఇందాక అన్నగారు అన్నట్టు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా రావాలి. అది వాస్తవమే, అది కూడా కరెక్ట్ మాటే. ఎందుకంటే మరి పెద్దవాళ్ళు అంటారు కదా, నీళ్ళల్లో బరిని పెట్టి కొమ్ములు బేరం చేయకూడదని. కాబట్టి అవి కూడా రావాలి మనకి. అవి వచ్చిన తర్వాత పోలీసు వారిని మేము కోరుతున్నది ఏంటంటే, ఒకవేళ రాజకీయంగా దీన్ని అడ్డుదారి తప్పించడం కానీ, న్యాయం జరగాలి. తమ్ముడు తనవాడైన ధర్మం ఒక్కటే, ధర్మం జరగాలనే క్రైస్తవుల యొక్క డిమాండ్. క్రైస్తవులు పోరాటం చేసేది కూడా ఏదో ఆ దొరికిన వాళ్ళని మేము చంపేయాలని ఆ ఉద్దేశం కాదు. కానీ ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వతంత్రం ఉంది. కాబట్టి న్యాయ పోరాటం జరగాలి. ఇది ఒక విధంగా మత ప్రకారంగా కానీ ఇంకొక రాజకీయ ప్రకారంగా తీసుకుపోకుండా, ఏ కోణంలోకి తీసుకెళ్లకుండా, ఒక మనిషిని కోల్పోయినాం, మన భారతదేశంలో ఉన్న వ్యక్తి, ఇరు రాష్ట్రాలకు, ఇటు ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి,
ఇటు తెలంగాణ రాష్ట్రానికి 2 రాష్ట్రాలకి సంబంధించిన వ్యక్తి. సరే, ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయినాము. ఆ వ్యక్తి మరణానికి అసలు అంతమేంటి, ఎలా జరిగింది, ఆ స్టార్టింగ్ నుంచి సీసీ కెమెరాలలో కనిపించిన వ్యక్తి ఆ ప్రవీణ్ పగడాల అంటున్నారు. ప్రవీణ్ పగడాలేనా, లేకపోతే ముందుగానే ఏదో చేయాల్సింది చేసేసి తన డ్రెస్సుల మాదిరి యాక్టింగ్ చేసుకుంటా సీసీ ఫుటేజ్లలో కనిపిస్తా తాగినట్టు లేకపోతే మత్తులో ఉన్నట్టు యాక్టింగ్ చేసిండ్రా? ఇవన్నీ కూడా ఏంటంటే పెద్దలుగా ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళే మనకు న్యాయం చేయాలని మేము కోరుకునేది, అంతకంటే మేమేం కోరుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ శామ్యుల్ గారు. ఇక మనం మరో అంశంలోకి వెళదాం. వాలంటీర్లపై గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల కేసులో ఓ ధర్మ సందేహం ఎదురైంది. పవన్ కళ్యాణ్ కేసు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు మార్చాలంటూ పిటిషనర్స్ రివిజన్ కేసు దాఖలు చేస్తే దానిని ప్రత్యేక కోర్టుకు అప్పగించాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసే నాటికి పవన్ ప్రజాప్రతినిధి కాదు కదా అనే సందేహం వెలుగుచ్చింది. మరి పవన్ కళ్యాణ్ మీద కేసు నిలుస్తుందా, వీగిపోతుందా? ఈ అంశం మీద కూడా చర్చిద్దాం. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.